హలో అందరికీ, మన వెజ్ థాలీలో ది బెస్ట్ కర్రీ అంటే పన్నీర్ కర్రీ కదా. సో ఆ పన్నీర్ కర్రీని హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉన్న టమాటోస్, ఆనియన్స్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీకి మనం కాజూస్ని తీసుకోవాలి. కాజూస్ని ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి. తర్వాత అందులోకి పీలప్ చేసుకున్న జింజర్ గార్లిక్ని వేసుకోవాలి. ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్లోకి కడాయి తీసుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం జీరా వేసుకోవాలి. ఇష్టం ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇంకా 2 చిల్లీస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా తీసుకున్న గ్రేవీని వేసుకొని అందులోకి కొంచెం పసుపు, మనకి కారం తగ్గట్టు కారం, ఉప్పును యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు. ఇంకా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత అందులోకి మనం కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ రోలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా తీసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం నేను కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా 5 to 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో మనం పన్నీర్ కర్రీని కుక్ చేసుకుంటే చాలా సింపుల్ వేలో రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.